రష్యా చమురు కొనుగోలుపై అమెరికా చేస్తున్న విమర్శలకు భారత్ ఘాటైన సమాధానమిచ్చింది. భారత ఇంధన అవసరాలను తీర్చుకోవడంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆప్షన్స్ నుంచి తమకు కావలసిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. కానీ చమురు కొనుగోలు నైతికత అంటూ అమెరికా బుకాయించడం హేయమని భారత్ అంటుంది. అమెరికా ఏం చెప్పినా, యూరప్ దేశాలు ఏం మాట్లాడినా ఇండియా తన అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పింది. తక్కువ ధరకు లభించే చమురు ఉత్పత్తులను కొనుగోలు చేసి దేశ ప్రజలపై భారం వెయ్యరాదన్నదే తమ ఉద్దేశమని భారత్ అంటుంది. చమురు కొనుగోలు రాజకీయంగా కాదని, అవసరాల బట్టేనని గతంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్న మాట ఇంకా మనకు గుర్తుకొస్తూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ భారతదేశం చమురు కోసం అమెరికా వైపు చూడాల్సిన అవసరం ఏమొచ్చిందన్న భావన కలుగుతుంది. రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్, మార్కో రూబియో వంటి అమెరికా అగ్రనేతలు భారత్ను టార్గెట్ చేస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనడమంటే ఉక్రెయిన్లో పుతిన్ యుద్ధానికి డబ్బు సమకూర్చడమేననే వాదన తీసుకొస్తున్నారు. ఫలితంగా భారత్పై 25% సుంకంతో పాటు జరిమానాలు విధిస్తామంటున్నారు. అయితే భారతదేశం మౌనంగా ఎంతమాత్రం లేదు. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా స్పందించారు. ఇది మా చమురు వ్యూహం కాదు, మా ప్రాధాన్యత ప్రజల అవసరాలు, అందుబాటులో ఉన్న ధరల వల్ల మా నిర్ణయం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి ముడి చమురు డిమాండ్ 2030 నాటికి రోజుకు 6.6 మిలియన్ బ్యారెళ్లను దాటుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంక్షలకు గురైన దేశం అధిక తగ్గింపులను అందిస్తున్నందున రష్యా నుండి చమురు, గ్యాస్ను కొనుగోలు చేస్తుందని అన్నారు. అదే సమయంలో ఇండియా, రష్యా, సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి చమురు దిగుమతి చేయడం వల్లే దేశ ఆర్థిక స్థితి తడబడకుండా నిలబడిందని ఇండియా పేర్కొంది. అమెరికా తన ఆయుధాలు, చమురు ప్రపంచానికి అమ్మాలని చూస్తే రష్యాను కట్టడి చేయాలని చూస్తుంది. భారత్ను ఇరుకున పెట్టాలనుకుంటుంది. ఎవరో చెప్పినట్టుగా ఇండియా వ్యవహరించదు. భారతీయులు చౌకగా, నిర్బంధం లేని ఇంధనం కొనాలని కోరుకుంటే ఆ హక్కును ఎవరూ కాదనలేరు. భారతదేశం మౌలిక అవసరాల కోసం ఎవరితోనైనా వ్యాపారం చేస్తుంది. ఇది వ్యూహం కాదు, అవసరమని ఆ దేశాలు గ్రహించాలి. ఇంధనం దేశ అభివృద్ధికి ప్రాణవాయు లాంటిది. ప్రపంచ రాజకీయం ఎలా తిరిగినా, యుద్ధాలు జరిగినా భారతదేశం తన ప్రజల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తుంది. ఒక్కో దేశం తన లాభాల కోసం నైతికత పేరుతో ఒత్తిడి తెచ్చే రోజుల్లో భారత్ మాత్రం బహుళ ధృవాల ప్రపంచంలో సమతుల్యంగా ముందుకు సాగుతుంది.